భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా పార్టీ పిలుపు మేరకు ఈరోజు మానకొండూరు మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లకు వచ్చి 420 హామీలు ఇచ్చి ఈ 6 గ్యారంటీ స్కీమ్లు ఇచ్చి ప్రజలను తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసం చేసిందో దానికి నిరసనగా ఈరోజు మానకొండ మండల కేంద్రంలో మా నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దొంగ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి రైతులనైతే ఏంది, యువతనైతే ఏమి, మహిళలైతే ఏమి అందరిని మోసం చేసి ఇవాళ అట్టడుగు బలహీన వర్గాలందరినీ కూడా మోసం చేసి ఇవాళ దొంగ హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అది టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా చూపిస్తూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలు అవన్నీ కూడా తొంగలు దొక్కినని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏవైతే 6 గ్యారంటీల స్కీమ్ ఏవైతే ఉందో కళ్యాణ లక్ష్మి పథకం అయితేంది, రైతు భరోసా అయితేంది, రైతు బీమా అయితేంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 3 సంవత్సరాలు కావస్తున్న సమయంలో 420 దొంగ హామీలు ముఖ్యంగా తీసుకున్నట్టయితే 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలు ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయని పక్షంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండల కార్యాలయానికి నిరసనగా వచ్చి ఈ యొక్క 6 గ్యారంటీలు అమలుపై తెలంగాణ ప్రజలు పడుతున్న అవస్థ గురించి, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క 6 గ్యారంటీలు కాకుండా ఏదైతే 420 హామీలు ఇచ్చారో పూర్తి స్థాయిలో వాటిని అమలు చేయాలని చెప్పేసి, లేని ఎడల ప్రతి పల్లెన ప్రతి వాడన అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మండల శాఖ ద్వారా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై.